నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈసారి ఏపీలో అయితే కూటమి పక్కగా వస్తుందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ RRR గారికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే RRR గారికి హోంశాఖ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే కూటమి గెలిస్తే RRR గారికి హోంశాఖ లేకపోతే స్పీకర్ అన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ చూస్తున్నట్టయితే గతంలో చూసినట్టయితే వైసీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. అండ్ ఆ వైసీపీకి తన అగెనెస్ట్ గా మాట్లాడడం కూడా మనం చూసాం. ఎన్ని జరిగాయో కూడా మనం చూసాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉండి నుంచి తను పోటీ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా తను విజయం సాధిస్తాడని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. ఒకవేళ అక్కడ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా హోంశాఖ లేకపోతే స్పీకర్ అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఆయన ఉండిలో రావటానికి కూడా అంటే ఏ పార్టీలో జాయిన్ అవుతాడు అనేది కూడా కొంచెం ఫస్ట్ లో ఒక చర్చనీయాంశం లాగానే ఉంది. అంటే బీజేపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, టీడీపీలో జాయిన్ అవుతారా అనేది ఫస్ట్ లో ఒక చర్చనీయాంశంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని విభేదించిన దగ్గర నుంచి ఆయన ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. అదే పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డిని విభేదించడం కూడా జరిగింది. సో దానికి తగ్గట్టు ఆయన వాళ్ళ పార్టీ వ్యక్తులతోనే ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నర్సాపూర్ ఆయనకు ఆ సీటు కావాలని చెప్పి ఆయన ట్రై చేసినా కూడా ఏ పార్టీలో కూడా ఆయనకి రాలేదు. సో దాని తర్వాత ఆయన ట్రై చేసిన తర్వాత కూడా రాకపోయేటప్పటికి ఆయన వేరే పార్టీ అంటే బీజేపీలో కొందరు వ్యక్తులు ఆయనకి రానివ్వకుండా ట్రై చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారి వాదన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉన్నారు, కోవట్లు ఉన్నారు బీజేపీలో కూడా. సో వాళ్ళ మూలాన నాకు రాలేదు అనేది ఆయన బహిరంగంగానే కూడా చెప్పటం జరిగింది. సో తర్వాత అక్కడ సీట్ కోసం ట్రై చేస్తే ఎలాగో రాకపోయిన పక్షంలో తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అవటమే కానివ్వండి, తెలుగుదేశంలో ఆయనకి ఎక్కడి నుంచి పోటీ చేయిస్తే బాగుంటది అనేది ఒక చర్చ జరగటమే కానివ్వండి, ఉండి నియోజకవర్గం సెలెక్ట్ చేయటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన గత 4 సంవత్సరాలుగా కూడా అపోజిషన్ లీడర్ లాగా ఆయన ఫైట్ చేస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీద. సో అవన్నీ దృష్ట్యా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఇతను ఒక చోట ఒక నియోజకవర్గంలో అయినా సరే అట్లీస్ట్ అకామిడేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నా కూడా ఆయనకి పక్కన పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి రావటమే కానివ్వండి. సో కొంతమంది విభేదించినా కూడా అంటే ఈయనకి కూడా వేరే ఎక్కడైనా అకామిడేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండిలో ఇవ్వటం కానీ జరిగింది. సరే తర్వాత ఇప్పుడు అంటే ప్రజల్లో కూడా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు రఘురామకృష్ణరాజు గారు. సో దాని మూలాన ఏంటంటే ఆయన అక్కడ కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఆయన అక్కడ పనిచేస్తూనే ఆయన నర్సాపురం కూడా ఆయన అంటే పాత కేడర్ కానివ్వండి, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళే కానివ్వండి అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా ఆయన వర్క్ చేయించడం జరిగింది. సో ఆయన నియోజకవర్గం చూసుకుంటూ ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించడానికి ఆయన కృషి చేస్తున్నారని కూడా తెలుస్తూనే ఉంది. ఆయన అది కూడా చెప్పారు, నేను ఎలాగైనా ఆ నియోజకవర్గం కూడా బీజేపీ అభ్యర్థి అయినా కూడా నేను గెలిపిస్తాను అనే విషయం కూడా ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత రేపొద్దున ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారి కాంబినేషన్ ఎలా ఉంటది అనేది ప్రజలందరిలో కూడా ఒక డిస్కషన్ అన్నమాట. ఎందుకంటే ఆయన సొంత పార్టీలో ఉన్నప్పుడే ఆయన ఏ రకంగా ఆడుకున్నాడో అందరూ చూసిన విషయం. సో ఇప్పుడు అధికారంలోకి వస్తే రేపొద్దున తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈయన ఎలా ఉంటారు, అసెంబ్లీలో ఎలాంటిగా ఫేస్ చేస్తారు. సో ఇది వరకు పార్లమెంటరీలో ఉండటం వేరు, ఇప్పుడు అసెంబ్లీలో ఉండటం వేరు. సో ఎలా ఫేస్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్. సో రఘురామకృష్ణరాజు గారు ఏమైతే బాగుంటది జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి, సో ఆయన వాయిస్ వినిపించడానికి ఏదైతే బాగుంటది అనే ఒక ఆలోచనలో నుంచి వచ్చినవే ఇవన్నీ. ఆయన స్పీకర్ అయితే బాగుంటదని కొంతమంది, హోమ్ మినిస్టర్ అయితే బాగుంటదని కొంతమంది, ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పటం జరుగుతుంది. సో అల్టిమేట్ గా తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి డెసిషనే ఉంటది. సో ఏ పోస్టు ఏంటి, రేపు మినిస్టరా ఏంటి అనేది ఆయన మీదే డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈయన గెలిచిన దీన్ని బట్టి వచ్చిన మెజార్టీని బట్టే కానివ్వండి, సో ఈయన ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి
ఒపీనియన్ మీదే ఆధారపడి ఉంటది. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ట్రిపుల్ ఆర్ గారికి ఒక ప్రజాదరణ మామూలుగా ఉండలేదు. అంటే అక్కడ చూసినట్టయితే వైసీపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రజాదరణ చాలా ఉండేది. అండ్ ఇప్పుడు కూడా ప్రజాదరణ ఇక్కడ కూడా ఆయన కోల్పోయిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ గెలిస్తే ఇప్పుడు అనుకున్నట్టే జరుగుద్దా? లేకపోతే ఇంకేమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంటారా? లేకపోతే ఇక్కడ ఇప్పుడు అన్నట్టుగా హోంశాఖ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అది ఇప్పుడు అప్పుడే చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే కొంచెం టైం పడుతది. అది కూడా కాకుండా రిజల్ట్స్ రావాలి. తర్వాతనే వీటి గురించి ఆలోచించే విషయం ఉంటది. ఖచ్చితంగా అయితే అది బాబు గారి నిర్ణయంకే ఉంటది. సో ఆయన అది కూడా రఘురామకృష్ణంరాజు గారైనా కూడా బాబు గారి నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఏది ఇస్తే అది చేయటానికి ఆయన కూడా సందిగ్ధమయ్యే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆ టైంలో ఆయన అరెస్ట్ అయిన టైంలో కూడా కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గురించి ఆలోచించడం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని అనుకుంటున్నా. సో ఇది ప్రజలందరికీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఈయనకి ఏది ఇచ్చి వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాంటిదే అనమాట. ఎప్పుడు మాటలు యుద్ధం నడుస్తూనే ఉంటది కదా రఘురామకృష్ణరాజు గారితో. సో అది మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో ఎలా ఉంటది అనేది ముందే అందరూ ఊహించుకోవటం పిక్చరైజేషన్ లో ఉంటున్నారు కాబట్టి దాని మూలాన ఆయనకి అది అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటది అనేది అందరూ చర్చించుకునే విషయం. అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీ నేతలకి చెక్ పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకే చూసాం. ఎందుకంటే తను వైసీపీ నుంచి బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చినాక నేతగా అంటే ఆ పార్టీ గురించి అన్ని తెలిసి ఉంటాయి. కింది స్థాయి నుంచి అన్ని తెలిసి ఉంటాయి. సో అవన్నిటి గురించి కూడా మరి ఆ నేతల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా మరి ముందు ముందు? ఖచ్చితంగా మాట్లాడతారు కదా. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారారు ఒకటి. సో పార్టీలో ఉన్నా కూడా వాళ్ళతో సఖ్యత లేదు ఒకటి. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఆయనకు ఇదివరకు తెలిసిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం వస్తుంది కదా. అది మాట్లాడతారు. దాని గురించి అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి కూడా చర్చిస్తారు. సో ఏదేమైనా కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు వైసీపీలో ఉండి. సో దాని తాలూకా ఇదైతే ఖచ్చితంగా ఉంటది కదా. దాని మూలన ఆయనకి ఖచ్చితంగా ఏదైనా మినిస్ట్రీ అయితే వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ అది ఏదనేది ఇప్పుడు తెలియదు. బాబు గారు నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. అంటే ఇవన్నీ ఊహాగానాలు అంటారా? లేకపోతే నిజంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఆయన ఉన్న ఇమేజ్ అట్లాంటిది ప్రజల్లో. ఎంతవరకు తనకి ఫ్యాన్స్ ఉన్నారు ఏంటనేది మనం చూసాం ఇంతకుముందు. సో ఇప్పుడు మరి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో కూడా జరిగిన ఆయన వాళ్ళతో ఫైట్ చేసిన విధానమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అది ఏదైనా కూడా ఇప్పుడు చెప్పే విషయం కూడా కాదు. సో ఎవరెవరికి ఏ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందనేది తర్వాత డిస్కషన్ ఉంటది. సో ఇప్పుడు అంటే అవకాశం ఉండొచ్చు కానీ అది ఏదనేది కూడా ఇప్పుడు చెప్పే ఇదిలో లేదు. అంటే తనకి ఈ సీట్ రావాలనేది అంటే అక్కడ నుంచి పోటీ చేయాలి అసలు రెబల్ గా పోటీ చేస్తారు. అసలు వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం అయితే లేదు. అప్పట్లో చూసుకున్నట్టయితే ఎన్ని పార్టీలు అంటే బీజేపీ నుంచి అనుకున్నారు. అక్కడ కూడా తనకి చాలా చుక్కెదురైంది. తర్వాత టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇన్ని చేశారు కాబట్టి మరి వైసీపీకి ఎలా ఉండబోతుంది అంటే ఒక గడ్డు కాలం అని చెప్పాలా ఎలా అనుకోవాలి? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడ్డారు. సో భయపడబట్టే ఆయన్ని వేరే ఏ పార్టీలో అంటే బీజేపీలో కూడా ఆయనకి స్థానం లేకుండా చేయాలని అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నారు కదా. సో వాళ్ళ ప్లాన్ అంటూ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. అదైతే అందుమూలనే ఆయనకి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే కానివ్వండి, కొంతమంది కోవర్ట్లుగా ఉన్న వాళ్ళు మూలాన నాకు సీట్ రాలేదు అనేది అయితే రఘురామకృష్ణరాజు గారు చెప్పటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అసెంబ్లీకైనా పంపాలి, లేకుంటే పార్లమెంట్కైనా రెండిట్లో ఏ ఛాన్స్ వచ్చినా కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉండింది. కానీ ప్రస్తుతానికి అంటే అన్ని సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత కానీ ఆయనది డెసిషన్ రాలేదు కాబట్టి ఆ టైంలో ఉండి నియోజకవర్గం ఇవ్వటమే కానివ్వండి, ఆయన ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత అసెంబ్లీకి వస్తే కూడా ఆయన దేని గురించి అయినా చర్చించే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి ఉండి నియోజకవర్గం ఇవ్వటం జరిగింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.